హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ వైజల్ శిక్ష. ఈరోజు మన వీడియో ఏంటంటే ఆల్రెడీ తన్మేల్ చూడగానే మీ అందరికీ అయితే అర్థమైపోయింది. నాకైతే చాలా రోజుల నుంచి ఒకటి మంచిది మైక్ అయితే తీసుకోవాలి, అది కూడా నా బడ్జెట్కు తగినమని చెప్పి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే అనుకున్నా. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నా. ఆ టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఆ టార్గెట్కు రీచ్ అయినప్పుడు దేవుడి దయతో మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల ఒక మైక్ అయితే తీసుకున్నా. ఆ మైక్ వచ్చేసి బోయో కంపెనీది. ఇది వచ్చి నా బడ్జెట్కు తగినమని తీసుకున్నా. కోయట్లో 3 దినార్లు అయితే పడింది. అంటే మా ఇండియా డబ్బుల్లో ఒక 750 నుంచి ఒక 800 దాకా అయితే ఉంటుంది. దీని వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పి పైన ఐకార్ట్లో అయితే వీడియో అయితే పెట్టా. ఐకార్ట్లో అయితే దాని వీడియో అయితే చూడండి. ఇప్పుడైతే నేను ఒక మంచిది మైక్ అయితే తీసుకున్నా. అది కూడా ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నా. దేవుడి దయతో మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల ఆ టార్గెట్కి అయితే రీచ్ అయిపోయాను. ఇప్పుడు కొంచెం యూట్యూబ్లో కొంచెం వ్యూస్ కావచ్చు, అలాగే కొంచెం వీడియోస్ అనేది వైరల్ అయితే అవుతున్నాయి. దేవుడి దయతో మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లనే నేను ఈ దాకా అయితే వచ్చా. ముందుగా మీ అందరికి వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్లో అయితే 12,000 సబ్స్క్రైబర్లకి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఆ సందర్భంగా ఇంకొక మంచి మైక్ అయితే తీసుకుందాము. ఈ మైక్ తీసుకోవాలని చెప్పేసి చాలా రోజుల నుంచి అయితే అనుకున్నా. ఇప్పుడు వచ్చేసి బోయో కంపెనీలో కొత్తగా అయితే వచ్చింది. అది దాని వాయిస్ క్వాలిటీ కూడా బాగుంది అని చెప్పేసి చాలా మంది చెప్పారు. కానీ ఒకటేసారి ఇంకా పని తీసుకుందామని చెప్పేసి ఫైనల్గా నిన్న రాత్రి వెళ్ళేసి బోయో కంపెనీది మైక్ అయితే తీసుకున్నా. ఇప్పుడు ఆ మైక్ అనేసి మనం అన్బాక్స్ అయితే చేసుకుందాం. కోయట్లో మనం ఏ వస్తువు తీసుకోవాలన్నా ఎక్సైట్ అల్గారిథంలో తీసుకున్నామంటే చాలా బెనిఫిట్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనకు గ్యారెంటీ ఉంటుంది, ప్లస్ వారంటీ అనేది ఉంటుంది. నేను తీసుకున్న ప్రైస్ ఎంత పడింది, దీని వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది, మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తా. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు అన్బాక్స్ అయితే చేసేద్దాం. ఇప్పుడైతే మనం నిన్న రాత్రి తీసుకున్న బోయో కంపెనీకి సంబంధించిన బోయో కంపెనీ అయితే మైక్ అయితే తీసుకున్నా. దీని పేరు వచ్చేసే వరకు బోయో BY-V30 అని చెప్పి కొత్తగా అయితే వచ్చింది. ఇది కూడా వచ్చి కూడా ఒక 1-2 నెలలు అయితే అవుతుంది. ఇప్పుడు వరకు ఎవరైనా తీసుకొని దీన్ని వాడారో లేదో నాకైతే తెలియదు. నేనైతే తీసుకున్నాను. దీనికి చూసుకుంటే బాక్స్లో ఈ విధంగా ఉంది. ఈ మైక్ వచ్చి వ్లాగ్స్ చేసే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. చాలా వరకు యూట్యూబర్లు కూడా వాడేది బోయో కంపెనీదే. నేను ఈ కంపెనీదే వేరే మోడల్ అయితే తీసుకుందాం అనుకున్నా. కానీ ఇది ఇదే కంపెనీలో కొత్తగా వచ్చింది, బాగుంటుంది అని చెప్పేసి చెప్పడంతో ఈ వీడియో. ఇప్పుడైతే నేను తీసుకున్నది బోయో BY-30 మైక్ అయితే తీసుకున్నా. దీనికైతే అన్బాక్స్ అయితే చేద్దాం. బోయో కంపెనీకి అన్బాక్స్ చేయాలంటే చాలా కష్టం ఏమి ఉండదు, ఊరికి సింపుల్గా అయితే ఉంటుంది దీనికి. ఇప్పుడైతే మనం దీనికైతే అన్బాక్స్ అయితే చేసేద్దాం. అన్బాక్స్ అయితే చేసేసాం. దీంట్లో మనకు అన్బాక్స్ చేస్తేనే ఒకటి పేపర్ అయితే ఇచ్చాడు, ఇది బోయో కంపెనీ అని చెప్పి. దీంట్లో మనం మైక్ ఎలా యూజ్ చేయాలి, దానికి ఎట్లా చూసుకోవాలి అని చెప్పేసి ఒక పేపర్ అయితే ఇచ్చాడు. మొత్తం దీంట్లో అయితే స్టెప్ బై స్టెప్ అయితే చూపించేశాడు. ఇక్కడ ఒకటి థింగ్ అట్లా ఉంది. ఇదేను వచ్చి మైక్రోఫోన్ అయితే వాడుతున్నా, అందుకే నేను వైర్లెస్ మైక్రోఫోన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా ఐఫోన్ అయితే వాడలేదు. త్వరలో ఐఫోన్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. దానికి కూడా మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే కావాలి. దీనికైతే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోనికి ఒకటి సపరేట్ కేబుల్ అయితే ఇచ్చాడు. ఇది వచ్చి వరకు మనకు ఈ మైక్ ఛార్జింగ్ పెట్టుకోనికి. ఇది దాంట్లో చూసుకుంటే ఇంకొకటి కార్డ్ అయితే ఉంది. ఈ కార్డు కూడా ఏ దానికి సంబంధించో మనకు కూడా తెలియదు. తర్వాత ఫైనల్గా మైక్ అయితే ఇది ఉంది కదా బోయో. ఇది వచ్చి అంటే మనకు పవర్ బ్యాంక్ లెక్క. సింగిల్ మైక్ ఛార్జింగ్ పెట్టుకునేది ఏం లేదు, డైరెక్ట్ మనకు ఈ మైక్ దానికి ఇక్కడైతే ఛార్జింగ్ పెట్టామంటే దానికి ఈ పవర్ బ్యాంక్ అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది. తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వ్లాగర్స్ కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు అలా ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఒక్కొక్క కేబుల్ పెట్టుకోవాలంటే చాలా కష్టం ఉంటుంది. అందుకే ఇదైతే తీసుకున్నా. ఇదైతే నా బడ్జెట్కు తగినమైన చాలా మంచిదే అనుకుంటాం మైకు. ఇప్పుడు దీనికైతే ఇట్లా ఓపెన్ చేసుకోగానే మనకు ఛార్జింగ్ ఎంత ఉంటుంది అనేసి ఇక్కడైతే కనపడుతుంది. ఇప్పుడైతే దీంట్లో ఛార్జింగ్ లేనట్టుంది. ఇందులో వచ్చి 2 మైకులు అయితే ఉంటాయి. ఇదొకటి, ఇంకొకటి వచ్చేసి ఈ మైకు, తర్వాత ఒకటి రిసీవరు, 2 మైకులు అయితే ఉన్నాయి. దీని కింద వచ్చేసి స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. ఈ స్టిక్కర్స్ మనం పీకేస్తే దానికి ఛార్జింగ్ అయితే అవుతాయి. ఇప్పుడు స్టిక్కర్ అయితే పీకి చూస్తాం. ఇప్పుడైతే కిందది స్టిక్కర్ అయితే పీకేసా. దీంట్లో పెడితే తెలిసిపోతుంది మనకు ఛార్జింగ్ ఎంత ఎక్కుతుంది ఏం కథ అని. ఇందులో ఛార్జింగ్ ఎంత ఉంది అని చెప్పి ఇక్కడ లైట్లు అయితే పడ్డాయి. పవర్ బ్యాంక్లో అయితే ఫుల్ ఉంది.
కానీ నేను ఏదైతే మైకులు ఉన్నాయో దానికి ఆ స్టిక్కర్ ఉండడంతో ఛార్జింగ్ అనేది ఎక్కలేదు. ఇప్పుడైతే మనకు ఇక రెడ్ మార్క్ అయితే కనపడుతుంది, అంటే ఛార్జింగ్ అవుతున్నాయని చెప్పి. దీనికి ఒకసారి తీసేసి మనం ఒక 5 మినిట్స్ ఛార్జింగ్ ఎక్కిన తర్వాత మళ్ళీ అయితే చూపిస్తా. ఇప్పుడైతే ఛార్జింగ్ అయితే ఫుల్గా అయితే ఉంది పవర్ బ్యాంకులో. ఆ మైక్లకు అయితే ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఛార్జింగ్ ఎక్కాక ఈ రిసీవర్ ఫోన్కి అయితే పెట్టి మాట్లాడతా. అప్పుడు దాని వాయిస్ క్వాలిటీ ఎలా ఉంటుందో మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. బోయో కంపెనీలో మనం ఏ మైక్ తీసుకున్నా కంపల్సరీ ఒక సంచి అనేది ఇస్తారు అబ్బా. ఇది ఆ పవర్ బ్యాంక్ అనేది పెట్టుకోనికి ఒక సంచి అయితే ఇచ్చారు. ఈ సంచిలో పెట్టుకొని మనం జోబులో కావచ్చు చేతిలో కానీ పట్టుకొని మనం వ్లాగర్స్ కాబట్టి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు చాలా యూజ్ అవుతుంది. అందుకే ఒక సంచి అయితే ఉంది. ఇప్పుడు ఫైనల్గా అయితే రిసీవర్ అయితే ఫోన్కి అయితే పెట్టేసాం. ఇప్పుడైతే మైక్ కూడా ఆన్లో అయితే ఉంది. ఇంతసేపు అయితే నేను మాట్లాడింది నార్మల్గా అయితే మాట్లాడినా, ఇప్పుడైతే మైక్లో అయితే మాట్లాడుతున్నా. దీనికి పైన సౌండ్ ఏదన్నా ఉన్నా కూడా వినపడుతుంది. దీనికి మళ్ళీ ఇంకొకటి ఏమంటే వాయిస్ నార్కులేషన్ ఏదో అంటారు, అట్లా చేసుకొని కూడా ఆప్షన్ ఉంది, NOR అని చెప్పి. ఇప్పుడైతే మేము మామూలుగా పక్కన సౌండ్ అయితే వస్తూ ఉంటుంది, మీకు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇప్పుడు వాయిస్ ఈ గ్రీన్ లైట్ ఉంది కదా, వాయిస్ రిమూవ్ అని చెప్తే ఇక్కడ కొట్టినామంటే మనకు ఇప్పుడు పచ్చ లైట్ అయితే పడింది. ఇప్పుడు వాయిస్ క్వాలిటీ ఎట్లా ఉందో చూడాలి. ఇంతసేపు మాట్లాడింది వచ్చేసి మైక్లో అయితే కాదు, ఇప్పుడు దాకా మామూలుగా అయితే మైక్లోనే మాట్లాడ్డా. ఫస్ట్ మాట్లాడింది వచ్చేసి ఓన్గా వాయిస్ అయితే మాట్లాడ్డా. ఇప్పుడు దీనికి వాయిస్ క్వాలిటీ ఎట్లా ఉందో మీరే చెక్ చేయండి. నాకైతే ఈ వాయిస్ క్వాలిటీ చాలా అంటే చాలా బెస్ట్గా వస్తుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. నా బడ్జెట్కు తగినమని ఇది అయితే మైక్ చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు దీనికి 100 మీటర్స్ వరకు అయితే మనకు వాయిస్ వస్తుంది అన్నారు. 100 మీటర్స్ దాటి వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఇప్పుడు మనకు పక్కన ఏదైనా శబ్దాలు ఉన్నా, పక్కన మనం ట్రావెల్స్ కాబట్టి పక్కన బండ్లు పోతేవి అట్లా సౌండ్ ఉంటాయి కదా, ఆ సౌండ్ కూడా రాకుండా కవరప్ అయితే చేసేసింది. మైక్ కాస్ట్ వచ్చేసేవరకు మనకు కువైట్ కరెన్సీలో 19 దినార్లు అయితే పడింది. అంటే మన ఇండియా డబ్బుల్లో ఒక 5,000 నుంచి 6,000 లోపలైతే పడినట్టు, ఒక 5,500 ఆ మధ్యలో అయితే ఉంటుంది. నాకు తెలిసి నా బడ్జెట్కు ఈ బెస్ట్ మైకే అని చెప్పి నేనైతే చెప్తాను. మీరు కూడా ఈ వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. ఇక్కడ నుంచి మన ఛానల్లో ఫుల్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి రెగ్యులర్గా. ఫుల్ వీడియోస్ అయితే చూడండి, ఫుల్ వీడియోస్ అయితే అస్సలు మిస్ కాకుండా.